సన్నపట్లు పెట్టిన ఇవాళకి జోకి 15 రోజులు అవుతున్నాయి. లాకలు వచ్చినాయి, తడిచి ముద్దాయి లాకలు వస్తే కూడా నిన్న పలటాయించినాం. ప్రతి వచ్చిన లారీ కూడా సన్నపట్లు వేసుకోమని లారీలు మరిపోతున్నారు. మరి మా పరిస్థితి ఏంది? ఇది తాగి సాగుమంటారా? కలెక్టర్ గారు వచ్చి లోడ్ చేయించుకుని తీసుకెళ్తారా? మా పండించిన పంటలు మాకు అందుబాటులో లేకుండా దొరకలొచ్చినాయి, పోతున్నాయి. మళ్ళీ చేయాలంటే కూడా మాకు కాళ్ళరేఖలు రావు. మాకు డబ్బులు లేవు. ఉన్న డబ్బులు అప్పులు తీసుకొచ్చి మేము భూమి మీద పెట్టి పంట పండించి మార్కెట్లో పోతే మొరకలచ్చిపోతున్నాయి. మీరు ఏం చేసినా మీ చేతుల్లో ఉన్నాయి. మమ్మల్ని మాత్రం ఆదరిస్తారో చంపుతారో సాగుతారో కాదు, మీ జిమ్మదారే. మమ్మల్ని ఏం చేసినా మీరే మమ్మల్ని మాత్రం కాపాడుతారో చంపుతారో మాకేం తెలియదు. మీరు ఏం చేస్తారో కానీ మీరే చేయాలి. కోనారావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామ రైతుల పరిస్థితి చూస్తూ ఉంటే అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అధికారులు ప్రభుత్వం ఏదైతేనేమి సన్న రకం వడ్లు పెట్టండి, బోనస్ ఇస్తాము, పంట మార్పిడి జరగాలి, సన్న వడ్లు పెట్టాలి అని చెప్పేసి మరి మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మరి రైతులను సన్నపట్ల దిశగా వాళ్ళని ప్రభావితం చేసి మరి ఒక రైతు సుమారుగా 5 నుంచి 6 ఎకరాలు సన్నపట్లు పెట్టినటువంటి సందర్భం. మరి బోనస్ మాట దేవుడరు గాని ఇప్పటి వరకు పంట కోసి సుమారుగా 48 రోజులు అయినప్పటికీ దాని దిక్కు చూసినటువంటి ఎవరు లేరు, నాయకులు లేరు, మరి అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా లేరు. మరి ఏంద్రా పరిస్థితి అంటే గనక మిల్లర్లు సన్నపట్లు మేము దించుకోము, మాకు సన్నపట్ల గురించి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వలేదు అంటున్నారు. మరి ఏ ఆదేశాల ప్రకారం రైతులను మీరు ప్రలోభ పెట్టి మరి బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అదే సన్నపట్లను పెట్టుకున్నటువంటి రైతులను ఎందుకు కాపాడలేకపోతా ఉంది? డిపార్ట్మెంట్ కూడా పట్టించిన నాదులు లేడు, ఫోన్లు చేస్తే రెస్పాండ్ లేదు, ఎవరు కూడా పెట్టుకోవడం జరగట్లేదు. కాబట్టి మాకు మా రైతులందరికీ ఇబ్బంది పడుతున్నారు. ఆల్మోస్ట్ మళ్ళీ వర్షం పడి మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేసిన టైం అయింది, అయినా కూడా ఎవరు పట్టించుకునే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు తక్షణమే పరిష్కారం చూపించి ఒక 2-3 రోజులలో మా అన్ని కటింగ్లు లేకుండా మా ధాన్యం అంతా కొనుగోలు అయ్యేటట్టు చూడాలని మీ అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. గ్రామం కుమ్మరికుంట, దంతలపల్లి మండలం, జిల్లా మహబూబాబాద్. మా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు, డోర్నకల్ నియోజకవర్గం. పట్టించుకున్న కూడా లేడు. ఫ్రీజర్ వచ్చింది, ఆటో పెట్టినాం, బత్తాలు అక్కడ ఉన్నాయి, ఇదివరకు ఒకసారి ఆర్డరింగ్ ఇచ్చినాం.